స్వామి యొక్క వజ్రదేహం యొక్క వైశిష్ట్యం ఎలాంటిదంటే వజ్రేణ ముష్టినా అని ఒక మాట చెప్తాడు వాల్మీకి యుద్ధకాండలో. అంటే రావణాసురుని ఒక గుద్దు గుత్తాడు హనుమంతుడు. ఎలా గుద్దారంటే వజ్రము వంటి పిడికలతో కొట్టాడయ్యా అన్నాడు. ఆ పిడికలంత గట్టిది. ఎందుకంటే రావణాసురుడు సామాన్యుడు కాడు. కైలాస పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఇత్యాదిని ఎత్తగలిగినట్టు భుజపరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ ఒక సందర్భంలో అతడు ప్రయోగించినటువంటి శక్తి ఆయుధానికి లక్ష్మణుడు పడిపోతే ఆ లక్ష్మణ్ణి ఎత్తుకుపోదాం అనుకున్నాడు రావణాసురుడు. కదిలించే ప్రయత్నం చేశాడు. 20 చేతులు వినియోగించినప్పటికీ కూడా లక్ష్మణ్ణి కదపలేకపోయాడు. హిమవాన్ మందరో మేరుహు త్రైలోక్యం వా సహామరై శక్ష్యం భుజాభ్యాముద్ధర్తం నసంఖ్యే భరతానుజః. హిమవంతుని, మందర పర్వతాన్ని, దేవతలతో కూడినటువంటి ముల్లోకాల్ని, మేరు పర్వతాన్ని కూడా భుజాలతో ఎత్తవచ్చు కానీ భరతానుజుడైన లక్ష్మణస్వామిని మాత్రం ఎత్తలేకపోయాడయ్యా అన్నారు. ఆ సమయంలో ఒక్కసారి చూసి హనుమంతుడు వచ్చాడు. వచ్చి అథ వాయుసుత క్రుద్ధ రావణం సమభిద్రవత్ ఆజఘానోరసి క్రుద్ధ వజ్రకల్పేన ముష్టినా. వజ్రాంగ్ అంటే ఇదే అర్థం. వజ్ర సమానమైన పిడికిలతో అతను వక్షస్థల మీద అక్కడ గుద్దుగుద్దాడు ఆయన. తేన ముష్టి ప్రహారేణ రావణో రాక్షసేశ్వర జానుభ్యామపతద్భూమౌ చచాలచ పపాతచ. ఆ దెబ్బకి ఒక్కసారిగా కైలాసాన్ని కూడా కదిలించిన రావణాసురుడు భూమి మీద పడిపోయాడు. కదిలిపోయి పడిపోయాడు. ఆ సమయంలో ఆస్యై సనేత్రశ్రవణై వవామ రుధిరం బహు. ముఖం నుంచి, కళ్ళ నుంచి, చెవుల్లోంచి, ముక్కు నుంచి కూడాను రక్తం వచ్చిందిట రావణాసుడికి. అలాంటి గుద్దుగుద్దాడు ఈయన. దీన్ని బట్టి వజ్రాంగి అంటే తెలుస్తున్నది కదా. అంతేకాదు, అలా గుద్దేసిన తర్వాత ఏం చేశాడంటే అలవోకగా లక్ష్మణస్వామిని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు అక్కడ. ఏం అద్భుతమైన విషయం అండి. వాయుసూనో సుహృత్వేన భక్త్యా పరమయాచ సహ శత్రూణాం అప్రకంప్యోపి లఘుత్వం అగమత్కపేహే అంటాడు వాల్మీకి ఇక్కడ. అంటే ఎవరూ కదిలించలేని లక్ష్మణస్వామిని అంత అలవోకగా ఎలా ఎత్తుకు తీసుకెళ్ళగలిగాడంటే పరమమైన భక్తి చేత ఆ పని చేయగలిగాడు అన్నాడు. అంటే భగవంతుడిని భక్తి మాత్రమే ఎత్తుకోగలదు, అహంకారం ఎత్తలేదు అని విషయం కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు, అంత ఎత్తగలిగాడు. రాముణ్ణి భుజాలపై ఎత్తుకోగలిగాడు కూడా. రామలక్ష్మణుల భుజాలని భుజాల మీద పెట్టుకుని వచ్చినవాడు కదా. యుద్ధం చేసినప్పుడు రాముని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ శరీరమే అంత గొప్పదో దీన్ని బట్టి చూస్తుంటే. అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే హనుమంతుడు కాంచనాద్రి కమనీయ విగ్రహుడు గనక బంగారు కొండలా ఉన్నాడు. భుజం మీద రాముడు కొండ మీద నల్లని మేఘంలో ఉన్నట్ట. ఆ రూపాన్ని చూస్తుంటే కనకక్ష్మాధరమందు నీల నవ మేఘంబోయనంఠీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులన్ దునుమంగాజను నీదుమూర్తి మనమందున్ జయమై జూచితిన్ ఘన సద్భక్తియే నిన్ను ఎత్తు కళకాగా రామచంద్ర ప్రభు. కనుక భక్తి ఒక్కటే ఎత్తుకుంటుంది. అలా కనబడుతున్న స్వరూపం ఇది. అటువంటి మహావీరుడు మహావీర విక్రము బజరంగి అని చెప్పబడుతున్నాడు. తర్వాతి మాటలో కుమతి నివార్ సుమతికే సంగి. అత్యద్భుతమైన మాటలండి. ఇది అలవోకగా రాసినట్టు కనబడ్డా ఆలోచన, భావన, అన్నిటికీ మించి అనుభవం వీటి వల్ల రాయగలిగాడు తులసీదేశి మాట. హనుమంతుడు ఉపాసన మనకేం చేస్తుంది ఫలము అంటే కుమతి నివార్ సుమతికే సంగి. హనుమంతుడు కుమతి అంటే చెడ్డ బుద్ధిని నివారిస్తాడు. అంటే ఆ చెడ్డ బుద్ధి కొనసాగకుండా, దుర్బుద్ధులు కొనసాగకుండా వాటిని నివారించి తొలగిస్తాడు. తర్వాత సుమతికే సంగి. సుమతులు అంటే మంచి బుద్ధి కలవారికి, సంగి అంటే స్నేహితుడు. భగవంతుడు మన స్నేహితుడైతే ఇంకేం కావాలండి. కానీ భగవంతుని స్నేహితుడిగా పొందడం గొప్ప.